హలో ఏపీ, నేను మీ శ్రీ సౌజన్య. అబద్ధాల అష్టావధానంలో ఎవరికీ దక్కని నికృష్ట రికార్డు జగన్మోహన్ రెడ్డి సొంతం. చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా అభూత కల్పనలతో సామూహిక జనవంచనకు మరోసారి సిద్ధం అంటున్న జగన్ రాష్ట్రానికి దాపురించిన అరిష్టం. గోదావరి గట్టున తాగునీటికి కటకటేనంటూ 2018 మే నెలలో విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల్ని నేటి వాస్తవ స్థితిగతుల్ని పోల్చుకుంటే గుండె మండిపోతుంది. కాలువల పక్కనే ప్రతి ఊళ్ళో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి కాలువలకు నీళ్లు రాగానే వాటిలో నింపి రక్షిత నీటి పథకాలు అమలు చేస్తాం అన్న వాగ్దానం చేసింది జగనే. ప్రతి ఊళ్ళో మినరల్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామన్నది ఆయన ఇచ్చిన హామీనే. రాష్ట్రంలో డిసెంబర్ నుంచే మొదలైన నీటి ఎద్దడి నేడు భరింపశక్యం కాని స్థాయికి చేరింది. కరువు పరిస్థితులకు మండే ఎండలు తోడై జనం నాలుకలు పిడుచుకట్టుకుపోతుంటే ప్రకాశం సహా రాయలసీమ వ్యాప్తంగా 5-6 రోజులకోసారి తాగునీటి సరఫరా ప్రజల ప్రాణాలతో పరాచకలాడుతోంది. 5 ఏళ్ల కాలంలో రుణభారాన్ని 11 లక్షల కోట్ల రూపాయలు దాటించి రాష్ట్ర జనావళిపై మోపిన జగన్కు గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం 70 కోట్ల రూపాయలు మంజూరుకు మనసొప్పడం లేదు. తాగునీటి సమస్య తీవ్రమైన చోట ట్యాంకర్ల ద్వారా సత్వర సరఫరా ప్రారంభించి తర్వాత కలెక్టర్ల నుంచి అనుమతి పొందే వెసులుబాటు గతంలో ఉండేది. వైకాపా అధికారానికి వచ్చాక ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. పల్లెలు పట్టణాల్లో నీటి కరువు ఇంతగా గజ్జెకట్టడానికి కారణమైన జగనన్న పాపాలు అనేకం. గతంలో నదిలోని చలమల చెంత 1-2 అడుగులకే లభించిన ఊటనీరు దాహాతుల సేద తీర్చేది. జగన్ ముఠా అక్రమ కేసుల తవ్వకాలతో జలఛాయ 15 అడుగుల దిగువకు జారిపోయింది. ఈ ప్రకృతి విధ్వంసానికి జతపడిన జగన్ అసమర్థత తాగునీటి వెతల్ని రాష్ట్ర వ్యాప్తం చేసేసింది. గత ఆగస్టు నుంచే వర్షాభావ పరిస్థితులు కమ్ముకొని కోస్తా రాయలసీమల్లో తాగునీటి సమస్య ముమ్మరిస్తున్నా జగన్ సర్కార్ మొద్దునిద్ర అభినయించింది. ఈ వేసవిలో 21 జిల్లాల్లోని 369 మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, 3000కు పైగా ట్యాంకర్లతో గ్రామాల్లో నీటి సరఫరా సాగించాలి అన్న సూచనల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ట్యాంకర్ల గుత్తేదారులకు నిధుల్ని ఎండగట్టింది. రాష్ట్రంలో 591 రక్షిత నీటి పథకాల నిర్వహణకు నిధులివ్వకుండా వాటిని పాడుపెట్టిన పాపం జగన్దే. సమగ్ర దక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలతో కలిపి అయ్యే వ్యయం ఏటా 500 కోట్ల రూపాయలు. వైకాపా అధికారంలోకి వచ్చిన 3వ ఏడాది నుంచే ఆ పథకాల బాధ్యతను చేతిలో చిల్లిగవ్వలేని జిల్లా పరిషత్తులకు బదలాయించారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధుల్ని ఇష్టారాజ్యంగా వాడేసుకున్నారు. 26,769 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమభాగస్వామ్యంతో తలపెట్టిన జల్ జీవన్ మిషన్ మరో విషాద గాథ. తాము ఇచ్చిన నిధుల్ని ఏపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, తాగునీటి విషయంలో ఏపీ పనితీరు సరిగ్గా లేదని కేంద్రం పార్లమెంటులోనే స్పష్టీకరించింది. ఇంటింటి కుళాయిలకు అవసరమైన నీటి సరఫరా కోసం జగన్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా 46,675 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దాన్ని అమలు చేసే దమ్ము లేక తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న 6 జిల్లాల కోసం 7,910 కోట్ల రూపాయలతో ఇంకో ప్రణాళిక అల్లింది. దానికి చేవచాలక తాగునీటి పథకాలకు నిధులెందుకని నీళ్లు నములుతూ చాప చుట్టేసింది. జనానికి మబ్బుల్లో నీళ్లు చూపి ముంత వలకబోయించిన దద్దమ్మ ప్రభుత్వం ఇది. దాహార్తి తీర్చే నీళ్లు కావాలో, జగన్ పెట్టిస్తున్న కన్నీళ్లు కావాలో ఇక ప్రజానీకమే తేల్చుకోవాలి.